హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ లాగ్స్ 22. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి శనివారం అన్నమాట. మనం చెట్లకి నీళ్లు పెట్టాలి. చెప్పా కదా నిన్నలా మొన్న ఒక 1 డే మనం గడ్డి బాగా ఎండితే నీళ్లు పెట్టేద్దామని చెప్పా కదా. సో నీళ్లు పెడదామని అయితే వచ్చేసాను. ముందు ఇక్కడ పైప్ కానీ సక్రమంగా చేసుకుంటే అక్కడ మోటార్ వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు. మళ్ళా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. అప్పుడైతేనే మీకు మా వీడియోస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నేను కరెంటు 9కి వస్తుంది అనుకున్నాను, కానీ 8కి అయితే వచ్చేసింది కరెంటు. ఎక్స్పెక్ట్ చేయలే. మేలు 8కి వస్తేనే మేలు, ఎందుకంటే మాకు కొద్దిగా తొందరగా అయిపోతుంది వాటర్ కట్టేది. బండి అయితే ఇక్కడ మామిడి చెట్టు కింద పార్కింగ్ చేసేసాను, ఎందుకంటే అక్కడ ఫుల్ ఎండ వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడు మోటార్ ఆన్ చేద్దాము. ఇప్పటికే అర్ధగంట లేట్. నేను 9కి వస్తుందిలే, 8:30కి పోతే సరిపోతుంది, పైప్ సెట్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నా. కానీ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అబ్బా, ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూడడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల కొద్దిగా బూస్టింగ్ అనేది మాకు ఉంటుంది. కొద్దిగా టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలాసార్లు చెప్పాను నేను, మోటార్ ఆన్ చేసేటప్పుడు ఉన్న ఫీల్ కంటే మోటార్ ఆఫ్ చేసేటప్పుడు ఉన్న ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది నాకు. ఎలా ఫస్ట్ చెక్ చేసుకోమను. ఇక్కడ చూడండి, గడ్డి కనిపిస్తుందా మీకు? ఇట్లా ఉంటాయి ఎలకలతోని బల్లులతోని. కంకి ఏదో కొడుతుంది చూడండి అప్పుడే. లాస్ట్ వీక్లో గురువారం రోజు కట్టాను నేను వాటర్. గురువారం రోజు కట్టి 3 days ఉండనిచ్చి మళ్ళా గడ్డి మందు కొట్టామన్నమాట.
వాటర్ ఫోర్స్కి గడ్డి నిలబడట్లేడా. ఇవి కూడా తీసుకొని పోతున్నా, ఎందుకంటే అక్కడ తక్కువ పడతాయి మనకి. ఎంత ఫ్రీగా ఉండదు చూడండి, చాలా మనశ్శాంతిగా ఉంటుంది పొలాలలో. దానికైతే చాలా హడావిడిగా వచ్చేసాను నేను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తుంది కరెంటు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాక ఈరోజు శనివారం, అదే కొద్దిగా శనివారం రోజు కొద్దిగా డల్ అన్నమాట మనకి కరెంట్. ఒక్కొక్కసారి ఒరువు ఉండదు శనివారం రోజు, అదొక భయం ఉండింది. చూద్దాం, ఈరోజు ఒక 2 వరకన్నా ఉంటే మనకి కరెంట్ మొత్తం అయిపోయిద్ది. దాని తర్వాత ఇంకా మళ్ళీ సండే రేపు కొద్దిగా బట్టలు ఉతుకునేది ఉంది. ఇంకా మండే రోజు ఫెస్టివల్ అన్నమాట, రంజాన్ ఫెస్టివల్. అది అబ్బా, లాస్ట్ వరకు చూడండి అబ్బా. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా. సమ్మర్ కాబట్టి పొలాన్ని బరగొడ్ల నుంచి కాపాడుకోవాలి. అంటే బర్రెలు ఉంటాయి కదా, పాలిచ్చే బర్రెలు, వాటి నుంచి అయితే కాపాడుకోవాలి. ఎందుకంటే అవి గడ్డి తినడానికి వచ్చినప్పుడు అవి గడ్డి తినేసి పోవు, చెట్లకి వేసి రుద్ది 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 చెట్ల కొమ్మలల్లా ఎరగొట్టడం, చెట్లు వంగేలా చేయడం అట్లాంటివి జరుగుతాయన్నమాట. సో అవి చూసినప్పుడు అక్కడ ఒక పెద్ద చెట్టు రుద్ది 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 కొమ్మలు అయితే మొత్తం సగం చెట్టు అయితే రుద్ది రుద్ది కొమ్మలల్లా ఇరుగొట్టినాయి. రాగానే బాధ అనిపించింది నాకైతే. అవి ఏ టైంలో వస్తాయో, ఎప్పుడు రుద్ది పోతాయో అనేది అర్థమే కాదు. ఇట్లాంటి కొద్దిగా చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక చిన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాను నేను చెట్లని, అంతలా చూసుకుంటాను. చూద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు 9:25 టైం. ఈ చెట్టునే పెద్ద చెట్టు అన్నమాట ఇది. రుద్ది రుద్ది ఎట్ట చేసేసినావు చూడండి, కొమ్మలు కూడా ఎరుగొట్టినది అనేవి. పెద్ద పెద్ద కొమ్మలల్లా ఎరిగిపోయినాయి. చాలా బాధ అనిపిస్తుంది వల్ల చూసినప్పుడు. చెట్టు వంగిపోయింది.
దావలోకి వచ్చేసాయి వాటర్. ఈ మూల కొద్దిగా డౌన్ ఉందన్నమాట. డౌన్ ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ స్టోర్ అయిపోయి వాటర్ ఇదెల్లా పారిపోతాయి. చూసి ఇక్కడ ఒక కట్ట మాదిరిగా వేస్తా. చూసి ఈ వాటర్ రావడం వల్ల కొద్దిగా బెనిఫిట్ కూడా ఉంది మనకి. ఎందుకంటారా, ఏమైనా కానీ ట్రాక్టర్స్ కానీ ఇంకేదైనా కానీ ఇట్లా పొలంలోకి రాకోకుండా మామూలుగా ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి ఇట్లా లాంగ్ నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మామూలుగా మనకి ఏదైనా జొన్న కోయనికి కానీ వచ్చిన మిషన్లు కానీ ట్రాక్టర్స్ కానీ ఇట్లా పొలంలోకి వచ్చేసి ఒకసారి అయితే ఈ కొమ్మలల్లో ఇరిగిపోయినాయి. బాధ అనిపించేది నాకు. అది చూసి ఇక్కడ కట్ట మాదిరి వేసేస్తే సరిపోతుంది. అనుకోలే ఇంత వాటర్ వస్తాయని ఈరోజు దావలోకి. మధ్యాహ్నం కల్లా ఇంకిపోతాయి, ఇదేముంది. లాస్ట్ వీక్లో వాటర్ పెట్టేటప్పుడు ఈ బంక పనులు అని చూపించా కదా మీకు. ఆ వీడియో చూస్తుంటే గుర్తుపట్టగలరు మీరు. సో ఈ వీక్లో చూడండి ఎంత లావ్ అయినాయో. టేస్ట్ ఉంటాయి కానీ నోరు మొత్తం బంక. ఇది పూత చూడండి, బాగా వచ్చేసింది పూత. ఇది ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో, దండి ఉన్నాయి. కొంగలు చూడండి. కొద్దిగా బండిని అయితే క్లీన్ చేసుకుందామండి. చాలా రోజులు అయిపోయింది బండిని వాష్ చేయగా. మనము క్లీన్ చేసేసుకుందాము. దీంట్లో వాటర్ పట్టుకొని దీని ద్వారా అయితే మనము బండిని క్లీన్ చేసుకున్నాము.
కడగడం అయితే అయిపోయింది బండి. వచ్చేసి 11:05 కరెంట్ అయితే పోయింది. మనకి ఇంకా ఫ్రంట్ సైడు ఒక 10 చెట్లు అనేది ఉన్నాయన్నమాట. ఆ 10 చెట్లు కానీ అయిపోతే మనకి 5 సార్లు అయిపోయినట్టు. సో ఈ పైపులల్లా తీసేసి మళ్ళీ 3 సార్లకి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ 3 సార్లు తొందరగా వాడతాయి. ఈ 5 సార్లే కొద్దిగా లేట్ అన్నమాట. డమ్మీ నీళ్ళు కాబట్టి కొద్దిగా లేటు. మనకు కరెంట్ కానీ పోకుండా ఉంటే మేలు. కరెంట్ అయితే వచ్చిందండి. మళ్ళీ మనకి పైప్ చూడండి లావ్ అవుతుంది. కరెంట్ అయితే వచ్చేసింది. ఇట్లా కరెంటు పోకుండా ఉంటే మనకి తొందరగా నీళ్ళు పారుతాయి, ఎటువంటి బాధ లేకుండా పారుతాయి. ఇవి ఉన్నాయి. ఈ 10 చెట్లు అయిపోతే మనకి 5 సార్లు అయిపోయినట్టు. ఈ ఒక్క చెట్టు ఉంది. ఇంకా ఈ ఒక్క చెట్టు అయిపోతే మనకి 5 సార్లు అయిపోయినట్టు అనమాట. ఈ ఒక్క చెట్టు అయిపోతే ఇట్లా కిందికి మీదికి 5 సార్లు అయిపోయినట్టు. ఇంకా అవతల ఒక 3 సార్లు ఉన్నాయి. ఆ 3 సార్లు కొద్దిగా తొందరగానే వాడతాయిలండి. కొద్దిగా ఇవే అన్నమాట. మనకి ఈ సరౌండింగ్లో ఉన్న చెట్లు కొద్దిగా టాస్క్ ఎక్కువ, నీళ్ళు ఎక్కువగా. అది పారింది చూడండి. ఆ ఒక్క చెట్టు కూడా భయం లేక. అన్నీ అతుకులే మా పైపులు, అన్నీ అతుకులే. ఒక్కటి కూడా సరిగ్గా లేదన్నమాట. ఈ పైపులు అన్నీ మళ్ళీ ఈ సైడ్ మోసుకోవాలా. ఇక్కడ అతుకు పీకుదాం ఇంకా, ఎందుకంటే ఈ 3 సార్లు ఉన్నాయన్నమాట మనకి. ఇంకా
ఈ ఆకు పొలాల్లో చాలా అరుదుగా ఉంటుందండి. అంటే ఎక్కువ కనిపించదు ఈ ఆకు, కానీ ఈ చెట్టుకి మాత్రం దండిగా ఉంటుంది. చూడండి, సేమ్ మన జాజి పూలు ఎట్లా ఆకు ఎట్లయితే ఉంటుందో అట్టనే ఉంటుంది అన్నమాట. ఆ ఆకుని ఎందుకు యూస్ చేస్తారంటే ఎక్కువగా, అది యాక్చువల్లీ చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను. ఈ ఆకుని పిల్లలు పుట్టడానికి యూస్ చేస్తారు. చెప్తా, దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మళ్ళా, ఓకేనా? ఇది ఏ విధంగా యూస్ చేస్తారు, ఏ టైంలో యూస్ చేయాలి, ఏంటి అనేది నేను ఒక వీడియోలో క్లారిటీగా చెప్తాను అన్నమాట. మొత్తానికైతే ఈ ఆకుని ఎక్కువగా ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ లేడీస్కి మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఈ ఆకులో కొద్దిగా సంథింగ్ ఏదో కలిపి ఈ ఆకు నూరి ఇస్తారన్నమాట. ఒక 4-5 టైమ్స్ అనేది ఇస్తారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఓకేనా? నేను ప్రతి ఒక్క నేను కేవలం దీని గురించి ఒక వీడియో చేసి పెడతాను మళ్ళీ నేను, ఓకేనా? ఈ ఆకు అయితే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది పొలాలలో, ఎక్కువ కనిపించదు అన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకు వల్ల, ఓకేనా? కేవలం లేడీస్కి సంబంధించి ప్రాబ్లంకి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇది ఆకు వల్ల. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇంకా దీని గురించి పక్కన పెట్టేస్తే ఈ 3 సార్లు సగం వరకు ఉన్నాయి. ఇంకా మనకి ఈ 3 సార్లు సగం వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కంకి అయింది మన పొలంలో కూడా. కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఈ చెట్టుకు మాత్రమే కంకి అయింది. చాలా హ్యాపీ. ఇదిగోండి కంకి మీన్స్ మనకి పూలు రావడానికి స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి మనకి పూలు వచ్చేది. చాలా హ్యాపీగా ఉంది. ఒక్క కొమ్మ కన్నా రాలేదే మన దాంట్లో అనుకుంటా ఉండినా, కానీ వచ్చిందనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా 1 మధ్యాహ్నం 1. ఎండ చూడండి ఎట్టుందో, సావ కొడుతుంది. ఇంకా మనకి 6 చెట్లు ఉన్నాయి. 6 చెట్లు అయిపోతే మోటార్ ఆఫ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేది అనమాట. ఈరోజు అయితే తాత మనకి రీల్స్ చేయడానికి రాడనమాట, ఈరోజు రేపు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నము 3:30కి ట్రైన్ ఉంది. టెంపుల్కి వెళ్తున్నాడు అనమాట తాత. ఏ టెంపుల్ అంటే అది కడప సైడు ఖమ్మం. మీకు ఐడియా ఉంటే ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వరకు గుంటూరుకి ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళే. ఖమ్మం సైడు ఉందన్నమాట ఆ టెంపుల్, కాటమరాయుడు టెంపుల్ అన్నమాట. అది నాకు కూడా తెలియదు, తాత మొన్న చెప్పినాడు అన్నమాట. మా డాడీతో చెప్తా ఉంటే నేను కూడా విన్నాను. నాకు కానీ ఈ వర్క్ కానీ లేకపోతే నేను కూడా వెళ్ళింటాను, ఎందుకంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు. ఎందుకంటే ఈ ఎడిటింగు నైట్ నాకు 1 అవుతుంది, ప్రతిరోజు 1 అవుతుంది నేను పడుకునేసరికి. చాలా లేట్. ఎడిటింగ్ చేసుకోవాలా, థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలా, అవల్ల ఉన్నాయన్నమాట. అది కాక ఈరోజు నాకు వాటర్ కూడా పెట్టేది ఉంది పొలానికి. ఇంకొక 6 చెట్లు ఉంటే అవి కూడా అయిపోతాయి, కట్టేది అయిపోతుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా, చాలా టైర్డ్గా ఉంది. తాత ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసినాడు, రా నాయన పోదాం ఇద్దరము అని. కానీ నేను పొలంలో ఉన్నా కదా, పొలంలో నుంచి నేను వెళ్ళేసరికి 2 అవుతుంది. మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలా, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలా. కాని పని లేదు తాత, ఒక్కసారి వెళ్ళేసి రాపో నువ్వే. కావాలంటే నెక్స్ట్ ఇయర్ అన్నీ సెట్ అయిన తర్వాత నేను కూడా వస్తాను అని చెప్పాను. ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే. ఇంకా అది కాక మనకి శనివారం, ఈరోజు శనివారము, రేపు ఆదివారము. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి ప్రతి ఒక్కరికి. ఇంకా మండే రోజు
రంజాన్ పండుగ అన్నమాట. ఇంక నేను ఈరోజు నైట్ అల్లా నేను ఒకవేళ టెంపుల్కి వెళ్ళింటే ఈరోజు నైట్ అల్లా నేను టెంపుల్లో చూసి అన్నీ చేసి అంత వీడియో కూడా తీసుకొని ఉంటా వెళ్ళింటే ఇంకా మళ్ళీ సండే రోజే రావాలి, అంటే రేపే రావాలా. ఫుల్ టైర్డ్, నిద్ర ఉండదు. మళ్ళీ మండే రోజు అంటే పండగ, మళ్ళీ పండగకి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. కానీ పని లేదు తాత, నువ్వే వెళ్ళిరాపో, చూసి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే నేను కూడా వస్తాను అని చెప్పిండే. ఇంకా ఈరోజు తాత మార్నింగ్ పేపర్ వేసేసి ఇంకా మధ్యాహ్నం నాకు ఫోన్ చేసిండు, 12 గంటలకు ఫోన్ చేసినాడు. సో వెళ్ళిరాపో లక్షణంగా అని చెప్పినాను. ఈరోజు రేపు అయితే తాత రాడు. చూద్దాం. ఈరోజు మ్యాక్సిమం మా డాడీతో మా జైతో ప్లాన్ చేశాను రీల్స్. మా డాడీ వస్తానులే అన్నాడు. ఇంక చూద్దాం ఎంతవరకు అవుతుందో అదనమాట. ఇంకొక 6 చెట్లు ఉన్నాయి, 6 చెట్లు అయిపోతాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. చాలా టైర్డ్ ఉంది, అసలు చాలా అంటే చాలా టైర్డ్ ఉంది. చూసారు కదా, అయితే కట్టేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మోటార్ కట్ చేయడానికి వెళ్ళిపోదాము. ఎండ, చాలా ఎండ. టైం వచ్చేసి 1:30. చాలా టైం పట్టింది నీళ్ళు పారేసరికి. ఆడికి మేలు ఈరోజు 8కి వచ్చేసింది కరెంటు. యాక్చువల్లీ ఒక వారం 8, ఒక వారం 9కి వస్తుంది అనమాట. మోటార్ అయితే ఆఫ్ చేయడానికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ మాదిరిగా ఎట్టా దుంగుతున్నాయో వాటర్ చూపిస్తా. ఇక్కడ జాయింట్ ఉందన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ ఆ గడ్డి కనిపిస్తుంది కదా, ఆ గడ్డి నేను పెట్టినాను. కొన్ని బండి అదే బైక్స్ అట్లాంటివి వెళ్ళడం వల్ల మనకి కరెంట్ కూడా 2 టైమ్స్ వెళ్ళి వచ్చింది. ఆ కరెంట్ కూడా వెళ్ళి రావడం వల్ల ఏంటంటే ఫోర్స్గా బ్యాక్ మనకి గుంజుకున్నప్పుడు వాటర్ ఈ గడ్డి అనేది వెనక్కి వచ్చేస్తుంది. అది సో మోటార్ అయితే ఆఫ్ చేయడానికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకా ఘోరంగా వాడుతున్నాయి కదా. అమ్మా హ్యాపీ ఎందుకంటే మోటార్ ఆఫ్ చేస్తున్నాం. అమ్మ బాబోయ్, అల్లా అయితే దండిగానే కానొస్తున్నాయి. అక్కడికి వెళ్దాము. అక్కడ ఈ గడ్డిలో వెళ్ళాలని కూడా భయమే. ఎంత ఉందో చూడండి గడ్డి. ఇవే చీమ చింతకాయలు అంటారు దీన్ని. కంటికి చాలా మంచిది ఇది, చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ ఉన్నాయి చూడండి, చూడండి ఎట్లున్నాయో. విలేజ్లో చాలా ఇష్టంగా తింటారు వీటిని, చీమ చింతకాయలు.
చూడండి ఫ్రెండ్స్, చాలానే దొరికాయి. నా దగ్గర కవర్ లేదనమాట, సో టీషర్ట్లు వేసుకున్నాను. చూడండి, దండిగానే దొరికాయి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి. ఇంకా పైన ఉన్నాయి. ఈ మాదిరి ఉంటుంది చెట్టు దీనిది. కంటికి చాలా మంచిదండి ఇది తింటే. ఇంకా దండిగుంటాయి పైన. మనకి ఒక స్టిక్కి తీసుకొని దానికి ఇంకొక స్టిక్ అటాచ్ చేసి మనం కానీ కోసుకుంటే ఇంకా దండిగానే వస్తాయి, వెళ్తాయి మనకి. కానీ ఇంకా ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు, మన దగ్గర పెద్ద స్టిక్ లేదు ముందు. కంటికి అయితే చాలా మంచిది ఇవి. మీ సైడ్ ఉంటే మామూలుగా అయితే ఇది నంద్యాలలో అమ్ముతారన్నమాట. మా సైడ్ అమ్ముతారు, కేజీ ఇంత అని అమ్ముతారు. కానీ ఇవి మాకు న్యాచురల్గా దొరుకుతాయి అన్నమాట. ఇవి మన పొలాలలోనే న్యాచురల్గా దొరికే ఫుడ్. చాలా ఇష్టం నాకు ఇది. మీ సైడు ఒకవేళ ఇట్లాంటి చెట్లు ఉంటే పెంచుకొని, ఇవి కేవలం ఎండాకాలంలో మాత్రమే దొరికే ఫుడ్ అన్నమాట. ఇవి మనకి బాగుంటాయండి. ఒకవేళ మీ సైడ్ ఉంటే తినండి, ఏం పర్లేదు, తినండి. న్యాచురల్గా దొరికే ఫుడ్ ఇది, మనకి ప్రకృతి అందించిన ఫుడ్ అన్నమాట. ఇది తినండి, బాగానే ఉంటాయి. బండి దగ్గరకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. నా దగ్గర కవర్ అవైలబిలిటీ లేదు, అందుకే ఇంకా బ్యాగ్లో వేసేస్తున్నాం మొత్తం. మంచి ఫుడ్ అండి ఇవి. మీ ఏరియా సైడ్ కానీ ఉంటే వదులుకోవద్దు. నేనైతే సజెస్ట్ చేసేది, ఇట్లాంటివి ఉంటే మీ ఏరియా సైడ్ వదులుకోవద్దు. చాలా ఇష్టంగా తింటారు ఇవి మా సైడ్ అయితే. ఏడాదికి ఒక్కసారి దొరికే ఫుడ్ అన్నమాట ఇవి. పళ్ళు, సీమ చింతకాయలు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పైప్ని లాగేసి యథావిధిగా సెట్ చేసేసి వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి. ఓకేనా? పైప్ అయితే సెట్ చేసేసి వెళ్ళిపోదామండి. ఇంకా నీళ్లు పెట్టిన తర్వాత మొక్కలు అయితే అద్భుతంగా కానొస్తున్నాయి. ఒక దాహంతో ఉన్న వ్యక్తి నీళ్ళు అందించిన తర్వాత, తాగిన తర్వాత ఎట్లయితే మనశ్శాంతిగా ఉంటాడో అట్లా ఉన్నాయన్నమాట ఇవి కూడా. తాజాగా వాటర్ పెట్టిన తర్వాత మనం పైపుని యథావిధిగా తీసేద్దాం. టైం వచ్చేసి 2. శంఖం ఊదింది చూడండి. ఎండ సాగు కొడుతుంది. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మా పొలం ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? సరే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. ఇంకా ఓకే, బాయ్.